ఇక దేశంలో నోట్ల రద్దు అమలు తీరు బాగోలేదన్నారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. నోట్ల రద్దును తమ పార్టీ స్వాగతిస్తోందన్న జితేందర్ రెడ్డి అమలవుతున్న విధానమే సరిగా లేదన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు జితేందర్ రెడ్డి. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మోదీ గారు దేశాన్ని బాగు చేయాలి. ఎన్నో సంవత్సరాల నుంచి దేశంలో చలాబడి అవుతున్న నల్లధనాన్ని, కరప్షన్ని, టెర్రరిస్ట్ అమౌంట్ని ఇవన్నిటిని కూడా ఆపి ఎవరెవరి దగ్గర అయితే ఈ డబ్బు ఉన్నదో హోర్డింగ్ అయి ఉన్నదో అంటే ఎవరెవరు దాచిపెట్టుకొని ఉన్నారో ఆ డబ్బును సర్క్యులేషన్లకు తీసుకురావాలి. వారు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని వారు తీసుకోవడం జరిగింది. అంటే అనౌన్స్మెంట్ను ప్రజలందరూ కూడా హర్షించారు. కానీ రాను రాను ప్రజలకు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ చేసే విధానం ఏదైతున్నదో ఒక ప్లాన్డ్గా చేయలేదు.